మనం ఈరోజు ఈ వీడియోలో కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి అనేది క్లియర్గా తెలుసుకుంటాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కీవర్డ్స్ గురించి అనేది తెలుసుకుందాం. కీ ప్లేస్ వర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. మనం ఏవైనా సర్టెన్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒక తీసుకున్నప్పుడు, ఏదైనా టాపిక్ ఏదైనా తీసుకున్నప్పుడు అందులో కీవర్డ్స్ అనేది ఫస్ట్ కీ పాయింట్స్ చూడండి, కీవర్డ్స్ చూడండి అని అంటాం. అంటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మిగతా అంతా కవర్ అవుతుందని అర్థం. అంటే ఇప్పుడు మన పైథాన్ కూడా మన పైథాన్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ని సింటాక్స్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి, సింటాక్స్ అండ్ మన పైథాన్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని కీవర్డ్స్ అనేది యూజ్ చేశారు. ఆ కీవర్డ్స్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకూడదు. అంటే వేరియబుల్స్లోనూ, నేమ్స్లోనూ, ఫంక్షన్స్లలో ఎక్కడ మనం ఆ కీవర్డ్స్ని యూజ్ చేయొద్దు. ఆ కీవర్డ్స్ ఏమేమి ఉంటాయనేది మనం చూద్దాం. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ రిజర్వ్డ్. మన పైథాన్లో అవి రిజర్వ్డ్ అయి ఉంటాయి. దానికంటే ఒక స్పెషల్ కేటగిరీ అనేది ఉంటుంది. అండ్ యూ కాంట్ యూజ్ దెమ్ ఫర్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఎక్సెట్రా. వాటిని మనం వేరియబుల్స్లో, ఫంక్షన్స్లో, క్లాసెస్లో ఎక్కడ యూజ్ చేయడానికి కుదరదు. అవి కేస్ సెన్సిటివ్ అంటే నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు డెవలపర్ ఈక్వల్ టు 3000 అనేది తీసుకున్నాను ఇంటీజర్ వాల్యూ. ఇంకా స్మాల్ లెటర్స్లో డెవలపర్ ఈక్వల్ టు 10,000 అని తీసుకున్నాం. దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ డెవలపర్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇప్పుడు డెవలపర్ అని తీసుకున్నాం కాబట్టి ఏది వస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ 10,000 అనేది వస్తుందా, లేకపోతే 3000 అనేది వస్తుందా? ఆబ్వియస్లీ 10,000 అనేది వస్తుంది. ఎందుకంటే ఈ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మనకు ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చినంత మాత్రాన మనకు ఫస్ట్ డెవలపర్ క్యాపిటల్ D ఉన్నది మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మనం వేరియబుల్స్లో ఏది డిక్లేర్ చేస్తామో అది యాజ్ టీస్ మన ప్రింట్లో ఫైనల్ రిజల్ట్లో ఇవ్వాలి. ఇస్తేనే మనకు అది ఫైనల్ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్ అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. అంతేగాని ఇప్పుడు మనం ఇక్కడ డెవలపర్ని ఇచ్చి మనకు ఎక్స్పెక్టెడ్ ఈ వాల్యూ ఏది అవుట్పుట్ 3000 అని మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, అది రాదు. కాబట్టి కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు మన ఆల్ఫాబెట్స్లో అప్పర్ కేసు, లోవర్ కేసు అనేవి ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ మనం అప్పర్ కేసులో కానీ లోవర్ కేసులో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేదేమో ఒకటి చేసి ఇక్కడ ఇనిషియల్ ఇచ్చేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చి ఫైనల్ అవుట్పుట్ మన స్మాల్ లెటర్స్లో ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ఇది కేస్ సెన్సిటివ్ గురించి. మళ్ళీ ఒకసారి మనం ఈ కీవర్డ్స్ని ఎక్కడ సెర్చ్ చేద్దామేమో అనేది చూద్దాం. కానీ కీవర్డ్స్కి పైథాన్ సింటాక్స్లో స్పెషల్ మీనింగ్ అండ్ ఫంక్షనాలిటీ ఉంది. కాబట్టి మనం వాటిని ఐడెంటిఫైయర్స్గా అంటే వేరియబుల్స్గా, నేమ్స్గా, ఫంక్షన్స్గా యూజ్ చేయలేము. ఇది ఒక్క డెఫినేషన్ అనేది గుర్తుపెట్టు. కీవర్డ్స్కి పైథాన్ సింటాక్స్లో స్పెషల్ మీనింగ్ అండ్ ఫంక్షనాలిటీ ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మీనింగ్ అండ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ ఐడి అనేది ఓపెన్ చేద్దాం. పైథాన్ ఐడి అని మెన్షన్ చేయండి. ఇక్కడ నాకు 3.10.6 64 బిట్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన ఈ కీవర్డ్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ 3.10.5 అనేది నేను ఆన్ చేశాను. ఇక్కడ హెల్ప్ అండ్ కాపీరైట్ ఉంది కదా, మనం హెల్ప్ అనేది తీసుకున్నాం. హెల్ప్ బ్రాకెట్స్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది హెల్ప్ యూటిలిటీ. మనం ఇక్కడ చూసుకోవచ్చు మాడ్యూల్స్, కీవర్డ్స్, సింబల్స్, ఆర్ టాపిక్స్ ఇవన్నీ చూడడానికి మనం హెల్ప్ అని తీసుకున్నాము. అందులో మనకు కావాల్సింది ఏంటి అంటే కీవర్డ్స్, కాబట్టి కీవర్డ్స్ తీసుకున్నాం. మనకు సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఫాల్స్, క్లాస్, ఫ్రమ్, ఆర్, నన్, ట్రూ. వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వేరియబుల్ గాను, ఒక ఫంక్షన్ గాను, ఒక నేమ్ గాను ఎక్కడ యూజ్ చేయకూడదు. ఈ బ్రేక్ ఫంక్షన్, ఈ బ్రేక్, ఫర్, ఫైనల్. ఇది బ్రేక్ అనేది ఒక కీవర్డ్, నాట్ ఫంక్షన్. నేను ఇంతకుముందు ఫంక్షన్ అన్నాను. ఇది బ్రేక్ అనేది ఒక కీవర్డ్. ఫైనల్లీ, ఎక్స్పెక్ట్, ఎల్సి, ఎల్సిఫ్, ఇది డిలీట్, డెఫినేషన్, ఇవి ఉంటాయి కదా, ఇవి కంటిన్యూ, ఇవన్నీ అనేవి ఒక కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని వాళ్ళు ముందుగానే బిల్డ్ చేశారు. మన పైథాన్ని ఎక్కువ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడానికి వాళ్ళు ఫండమెంటల్గా కొన్ని అనేది సింటాక్స్లో మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ని డెవలప్ చేశారు. కాబట్టి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఐడెంటిఫైయర్స్ గురించి అనేది తెలుసుకుందాం.
ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఈ ఐడెంటిఫైయర్ని యూజ్ చేస్తాం. అవి వేరియబుల్స్ కానీ క్లాస్ కానీ ఫంక్షన్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వచ్చారు కదా, యూట్యూబ్లో డెవలపర్ ఇన్ తెలుగు అని ఐడెంటిఫై చేస్తేనే మన ఛానల్లోకి వచ్చారు. అంటే ఆ డెవలపర్ ఇన్ తెలుగు అనే నేమ్ని మీరు సెర్చ్లో ఐడెంటిఫై చేశారు, దాన్ని చేస్తేనే మన ఛానల్లోకి వచ్చారు. అలా ఐడెంటిఫై చేయడాన్ని ఐడెంటిఫైయర్ అంటారు. అవి ఎలా ఉంటాయంటే వేరియబుల్స్ కానీ క్లాస్ ఫంక్షన్స్ ఎక్సెట్రా వీటన్నిటిని కలిపి మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. వీటికి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. అవి ఏం రూల్స్ అనేది తెలుసుకుందాం. ఇది కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు అప్పర్ కేసు లోవర్ కేసు అనేది చెప్పాను కదా. ఇప్పుడు డెవలపర్ ఇన్ తెలుగు అని ఉంది కదా, ఇక్కడ డెవలపర్ ఇన్ తెలుగు అనేది లోవర్ కేసులో ఉంది. డెవలపర్ ఇన్ తెలుగు అనేది ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, ఇది అప్పర్ కేసులో ఉన్నాయి. ఇవి బోత్ ఆర్ డిఫరెంట్, ఇవి రెండు సేమ్ కాదు. దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది, దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది. వీటి యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటే అప్పర్ కేసులో అయినా ఉండొచ్చు, లోవర్ కేసులో అయినా ఉండొచ్చు, డిజిట్స్ అండర్ స్కోర్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. కాకపోతే ఐడెంటిఫైయర్ కాంట్ స్టార్ట్ విత్ డిజిట్. ఏదైనా మన నేమ్ కానీ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది తీసుకోవద్దు, డిజిట్స్ అనేది తీసుకోవద్దు. వన్ నేమ్ అని అట్లా తీసుకోవద్దు. అంటే మీకు ముందు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అట్లా తీసుకుంటే మనకు అది ఐడెంటిఫై చేయదు. ఇంకొకటి, మనం స్పెషల్ సింబల్స్ అనేది కూడా యూజ్ చేయకూడదు. ఇక్కడ మన స్పెషల్ సింబల్స్ యూజ్ చేస్తే మన కోడ్ అనేది రన్ అవ్వదు. స్పెషల్ సింబల్స్ యూజ్ చేయొద్దు. స్టార్టింగ్లో డిజిట్స్ అనేది ఉండకూడదు, అంటే నెంబర్స్ అనేది ఉండకూడదు. ఇది ఎంత లెంతీగా ఉన్నా కానీ ఏం కాదు. వేరియబుల్స్ అనేది మనం వేరియబుల్స్ ఫంక్షన్స్ ఈ క్లాసెస్ అనేవి ఎంత లెంతీగా ఉన్నా కానీ మనకు వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు ఐడెంటిఫైయర్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైయర్ని యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైనా అంటే అది వేరియబుల్స్ని కావచ్చు, క్లాసెస్ని కావచ్చు, ఫంక్షన్స్ని ఏవైనా వాటిని ఐడెంటిఫై చేయడానికే ఈ ఐడెంటిఫైయర్స్ని అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను, ఏజ్ 18 అని తీసుకున్నాను. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ యూఆర్ అడల్ట్ అని ఇచ్చాను. ఒకవేళ అది కాకపోతే ఎల్స్ ప్రింట్ యూఆర్ నాట్ అన్ అడల్ట్ అని ఇచ్చాను. ఇందులో మనకు కీవర్డ్స్ ఏమున్నాయి, అండ్ ఐడెంటిఫైయర్స్ ఏమున్నాయి అనేది ముందు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఐడెంటిఫైయర్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ అనేది కీవర్డ్స్, ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కాబట్టి టాపిక్. ఇది ఏజ్ ఈక్వల్ టు 18 అని ఉంది కదా. ఏజ్ అంటే ఏంటి అంటే ఇది ఒక వేరియబుల్ మొత్తాన్ని, ఈ ఏజ్ అనేది ఒక వేరియబుల్, ఇది ఒక ఇంటీజర్, 18 అనేది ఒక ఇంటీజర్. ఇదంతా కలిపి వేరియబుల్ అని అంటున్నాం కదా, దీన్నే మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైయర్ని యూజ్ చేస్తాం. అవి దేన్ని ఐడెంటిఫై చేయడానికి, వేరియబుల్స్ ఆర్ క్లాసెస్ ఫంక్షన్స్, వీటిని ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు ఏజ్ అనేది ఇక్కడ జస్ట్ మనం ర్యాండమ్గా తీసుకున్నాం ఏజ్ అనేది. ఇప్పుడు ఏజ్ కాకుండా నేమ్ అని తీసుకోవచ్చు, ఆ ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, మనకు ఇష్టమైంది మనకు తీసుకోవాలనిపించింది తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న దాన్ని మనం వేరియబుల్ అంటాం, ఆ వేరియబుల్ని ఐడెంటిఫైయర్ అంటాం. కాబట్టి ఈరోజు మీకు క్లాస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు మనం చాలా చిన్న టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ అంటే, కీవర్డ్స్కి పైథాన్ సింటాక్స్లో స్పెషల్ మీనింగ్ అండ్ ఫంక్షనాలిటీ ఉంది అని తెలుసుకున్నాం. అండ్ ఐడెంటిఫైయర్ అంటే వేరియబుల్స్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ ఎక్సెట్రా వీటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే వాటినే ఐడెంటిఫైయర్స్ అనేది తెలుసుకున్నాం. అవి వాటి సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ కీవర్డ్స్ అనేది ఎన్ని ఉంటాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.